ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో వింజమూరి వెంకట సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ఆర్వో ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఆలయానికి వచ్చే భక్తులకు త్రాగునీటి సమస్య లేకుండా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. భక్తులందరూ ఇటువంటి సేవా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాత సుబ్బారావు మాట్లాడుతూ స్వామివారి ఆలయంలో భక్తులకు మంచినీటి సౌకర్యాలు కల్పించే అవకాశం కల్పించిన స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ డిస్టిక్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, ప్రాజెక్ట్ చైర్మన్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, అధ్యక్షుడు కె రవీంద్రనాథ్, సెక్రటరీ వడ్డాది ఆదిత్య, ట్రెజరర్ నల్ల శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, రండి. ఓకే సార్, ఓకే చేయండి. ఓకే సార్, చేయండి. ఓకే చెప్పుకో, అప్పుడే చెప్పుకో, నువ్వేం చెప్పుకో. ఒకసారి సార్ సార్ ఓకే సార్. ఓకే ఓకే సార్. చాలా సంతోషం. ఈ రోజున జగన్నాథపురం వెంకటేశ్వర ఆలయంలో దేవాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు వాటర్ ప్లాంట్ ఈరోజు ప్రారంభించుకున్నాం. వారి యొక్క సహకారంతో ఇప్పుడే గవర్నర్ గారు భాస్కర్ గారు, కోటేశ్వర, అదేవిధంగా డోనర్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. సభ్యులందరూ. మెయిన్ డోనర్ ఎవరంటే సుబ్బారావు.
సుబ్బారావు అంటే అలా తెలియదు. వెంకట దుర్గ సారీస్ సుబ్బారావు అంటే అందరికీ తెలుస్తుంది. సుబ్బారావు ఈ రోజు 2 లక్షల రూపాయలతో ఈ రోజు 3 లక్షలు అయింది అన్నట్టు ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పై షెడ్ కూడా నేతి నాగేశ్వరరావు ఇచ్చారన్నారు వారికి. ఈ రోజు సుబ్బారావుకి అదేవిధంగా నేతి నాగేశ్వరరావుకి లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రభుత్వం తరపున, కూటమి ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున, పవన్ కళ్యాణ్ తరపున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వారికి అందరికీ కూడా. చాలా సంతోషం అండి. ఇప్పుడే మనం ప్రారంభించుకుని మొట్టమొదటిగా ఆ డ్రింకింగ్ వాటర్ పంతులు గారు తీసుకున్నారు. మన పంతులు గారు తీసుకున్నారు. చాలా అవసరం కూడా ఈ వాటర్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్. ఎప్పటి నుంచి అనుకున్నాం కానీ, చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం. ఈరోజు మనకి సుబ్బారావు ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనకి జరిగింది. చాలా సంతోషం. అదే పంతులు గారు ముందే తీసుకున్నారు, చూసాను. అప్పుడు అనిపించింది నాకు, పంతులు గారు అందరికీ ప్రసాదం పెడతారు. ఈరోజు జలప్రసాదం వారికి లయన్స్ క్లబ్ ద్వారా వచ్చింది. జలప్రసాదం కింద లెక్క అది చెప్పాలంటే. లోపల అందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఆయన ఏమో తీర్థం ఇస్తారు, ఈ రోజేమో లయన్స్ క్లబ్ వారు జలప్రసాదం ఇచ్చారు. ఆ విధంగా భావిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఇదే కాదండి, లయన్స్ క్లబ్ వారు చాలా కార్యక్రమాలు ఈ పట్టణంలోని శాసనసభ్యులు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, పేదవాళ్ళకి సాయం చేయమన్నప్పుడు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, అనేక కార్యక్రమాలు. కొన్ని ప్రభుత్వ పరంగా ఇమ్మీడియట్లీ చేయలేం, కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. అది ప్రభుత్వ పరంగా రావాలంటే కొంచెం లేట్ అవుద్ది. అలాంటివన్నీ కూడా ఈ లయన్స్ క్లబ్ వారు చెప్పినట్టే ఆర్థిక సాయం అందిస్తున్నారే. ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు ఈ సహాయం చేసినప్పుడు సుబ్బారావు కానీ, లయన్స్ క్లబ్ మెంబర్కి అందరూ కూడా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తిదారులు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ జలప్రసాదం ఈ అవకాశం కల్పించిన స్వామివారికి ముందరగా మా యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మా ఈ కార్యక్రమానికి మా ప్రీతమ శాసనసభ్యులు కొండబాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా లయన్స్ క్లబ్ వారి తరఫున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.